హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మనకి ఛానల్ క్రియేట్ చేసుకున్నాం కదా. మన ప్రీవియస్ వీడియోలో అయితే ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. ఒకళ్ళు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, లేదంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో ఏంటంటే నేను ఏదో ఒక కొత్త ఈమెయిల్ తీసుకున్నాను, నేను అలాగే ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాను. ఛానల్ క్రియేట్ చేసినప్పుడు అండ్ ఇక్కడ నేను ఒక ఛానల్ పేరు రాస్తాను, తెలుగు టెక్నాలజీ. నేను ఏదో ఒక వీడియో తీసుకున్నాను, అబౌట్ టెక్నాలజీ. ఇలా ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను గైస్. ఇలా ఛానల్ క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలాగా అంటే మనం ఇంకా కోడింగ్ అయితే కట్టాలి. జస్ట్ ఇది డిజైనింగే. ఈ డిజైనింగ్కి ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ వీడియోస్, ప్లేలిస్ట్, అబౌట్ ఛానల్ అవన్నీ ఉంటాయి కదా. ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి డిజైన్ అనేది ఈ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ డిజైన్కి ఫ్రాగ్మెంట్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలని చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే గైస్, ఈ వీడియో ఎన్ని వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. స్కిప్ చేసి ఏంటంటే మధ్యలో ఏం అర్థం కాదు. అండ్ ఇంకోటి గైస్, నేను ఎక్కువ ఈ దీంట్లో ఏంటంటే యాక్టివిటీస్ యూజ్ చేయను, ఎక్కువగా ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మీరు అయితే ఒక కొత్త ఫ్రాగ్మెంట్ క్రియేట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫ్రాగ్మెంట్ తీసుకుంటాను, బ్లాంక్ ఫ్రాగ్మెంట్. ఈ ఫ్రాగ్మెంట్ పేరు ఏంటంటే నేను ఇక్కడ మొత్తం తీసండి, ఛానల్ డాష్ బోర్డ్. ఇది ఛానల్ డాష్ బోర్డ్ ఫ్రాగ్మెంట్ పేరు. ఇక్కడ ఫినిష్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, ఇక్కడైతే మనకి ఫ్రాగ్మెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే వీటిని రిమూవ్ చేయండి. అండ్ ఇది కూడా జాగ్రత్తగా రిమూవ్ చేయండి. నేనైతే ఇక్కడ ఒక ఐటమ్ అయితే ఉంచుతాను, అది ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేయండి. అండ్ ఇది మనకి ఇన్స్టెన్స్ లాగా యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఉంచండి. అండ్ అలాగే ఈ రెండాటిని చేసేస్తే అండ్ ఇది మనకి యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఉంచండి. ఇక్కడ ఆన్ క్రియేట్ ఉందిగా, అండ్ దీన్ని కూడా ఉంచండి. ఆన్ క్రియేట్ అయితే డిలీట్ చేసే ఇక్కడ వ్యూ అని ఉంటుంది, వ్యూ అండ్ వ్యూ లాస్ట్లో రిటర్న్ వ్యూ అయితే ఇచ్చండి, రిటర్న్ వ్యూ. అండ్ ఓకే గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ డిజైన్ చూసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం వర్క్ మొత్తం దేంతో ఉంటుందంటే ఓన్లీ డిజైనింగ్తోనే. ఇక్కడ డిజైనింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి ఎన్ని వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ మీరు ఖచ్చితంగా కోఆర్డినేట్ లేఅవుట్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఏ డిజైన్ తీసుకున్నాను అంటే కొలాప్సింగ్ టూల్ బార్. మీరు ఒకసారి స్క్రోల్ పైకి చేసినప్పుడు మీ టూల్ బార్ అనేది కూడా పైకి వెళ్తుంది కదా, అలాగా దాన్ని కొలాప్సింగ్ టూల్ బార్ అంటే ఫిట్ సిస్టమ్ అంటే ట్రూ తీసుకోండి. అండ్ ఇందులో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ యాప్ బార్ లేఅవుట్ తీసుకుంటాం. యాప్ బార్ లేఅవుట్, మ్యాచ్ పేరెంట్ కాదు, గ్రాప్ కంటెంట్, ఐడి, యాప్ బార్ అండ్ ఇక్కడ ఫిట్ సిస్టమ్ ట్రూ. అండ్ ఇందులో ఇప్పుడు మనం కొలాప్సింగ్ టూల్ బార్ తీసుకుంటాం గైస్, ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కొలాప్సింగ్ టూల్ బార్ అని మీరు ఇక్కడ కొలాప్సింగ్ టూల్ బార్ అంటే వచ్చేస్తుంది మనకి కొలాప్సింగ్ టూల్ బార్ లేఅవుట్ అండ్ మ్యాచ్ పేరెంట్ అండ్ ఇక్కడ 50 dp. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే నేను ఒక కలర్ తీసుకున్నాను. మీకు ఈ కలర్ కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్గా ఒక కలర్ అయితే తీసుకున్నాను. హ్యాష్ ట్యాగ్ ఇది. అండ్ మీకు ఇంకా ఇక్కడ కంటెంట్ స్క్రిమ్ అని ఉంటుంది. ఈ కంటెంట్ స్క్రిమ్ ఏంటంటే అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్, ఇక్కడ ఇలా రెడ్ కలర్లో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే టార్గెట్, ఇక్కడ టూల్స్ టార్గెట్ ఏపీ ఉంటుంది, ఇది తీసుకోండి. ఏంటంటే ఇది లాలీపాప్కే అవుతుంది కాబట్టి మీరు ఆ వర్షన్ తీసుకోండి. అండ్ ఇందులో ఒకటి లేఅవుట్ స్క్రోల్ ఫ్రాక్స్ ఉంటాయి. స్క్రోల్ ఫ్రాక్స్ అంటే ఇక్కడ స్క్రోల్ అండ్ అంటిల్ కొలాప్స్డ్. అండ్ ఇంతే గైస్, దీంట్లో పెద్ద ఏం ఉండదు. అండ్ ఇప్పుడు ఇందులో మీరు ఏమి ఉంచుతారంటే ఒక టూల్ బార్ని ఒక టెక్స్ట్ లేఅవుట్ అయితే ఉంచాలి. అదేంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకోండి, ర్యాప్ కంటెంట్. టెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఛానల్ నేమ్, టెక్స్ట్ సైజ్ 19 sp అండ్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి బోల్డ్, నోవా బోల్డ్. అండ్ టెక్స్ట్ కలర్, ఇక్కడ టెక్స్ట్ కలర్ అయితే వైట్. అండ్ ఇక్కడ సెంటర్ వర్టికల్, లేఅవుట్ గ్రావిటీ సెంటర్ వర్టికల్. మార్జిన్ స్టార్ట్ 5 dp. అండ్ ఫైనల్గా ఐడి ఏంటంటే యూజర్ ఛానల్ నేమ్. అండ్ ఓకే గైస్, అండ్ ఇక్కడ ఒక టూల్ బార్ తీసుకోండి. ఇక్కడ మ్యాచ్ పేరెంట్, గ్రాప్ కంటెంట్, ఐడి, టూల్ బార్. అండ్ ఇక్కడ మెనూ కూడా సెట్ చేసేసుకోండి. మెనూ ఏంటంటే టూల్ బార్ మెనూ.
మనకి ఇక్కడ వచ్చేస్తుంది నోటిఫికేషన్ అండ్ సెర్చ్ ఐకాన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ థీమ్ వచ్చేసి యాప్ కాంపాక్ట్. అండ్ ఇక్కడ థీమ్ ఏంటంటే మీరు కస్టమ్గా ఒక థీమ్ తీసుకోండి. ఇక్కడ స్టైల్స్లోకి వస్తే మీకు ఇక్కడ ఒక థీమ్ అయితే క్రియేట్ చేసుకోండి. స్టైల్ ఇదేంటంటే డాష్ బోర్డ్, ఇది ఒక నేమ్, పేరెంట్ ఏమో నో యాక్షన్ బార్ ఇచ్చండి. అండ్ ఇక్కడ మీరు ఐటమ్ ఒకటి తీసుకోండి. ఐటమ్ ఇదేంటంటే ఐకాన్ టింట్. మనకి ఐకాన్స్ అన్ని బ్లాక్ కలర్లో కనబడతాయి కాబట్టి ఫస్ట్ వాటిని ఇచ్చి వైట్ చేయాలి. వైట్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు స్టైల్ మనం ఏదైతే తీసుకున్నామో డాష్ బోర్డ్ అది తీసుకుంటే ఏంటంటే మీకు ఇక్కడ వైట్ కలర్లో అయితే మారిపోతాయి. అండ్ ఇది అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కొలాప్షన్ టూల్ బార్ నుంచి అయితే ఫస్ట్ బయటికి రండి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ట్యాబ్ లేఅవుట్, మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్. అండ్ దీనికి కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ హ్యాష్ ట్యాగ్ తీసుకోండి. ప్లస్ ఇక్కడ టేబుల్ లేఅవుట్ కాదు ట్యాబ్ లేఅవుట్, ట్యాబ్ లేఅవుట్ ఉంది కదా ఇది తీసుకోండి. అండ్ ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకున్నాం కదా. ఇక్కడ ఇండికేటర్ హైట్ అని ఉంటుంది. ఇండికేటర్ హైట్ 1 dp తీసుకోండి. అండ్ ట్యాబ్ ఇండికేటర్ గ్రావిటీ ఇది అవసరంలా. గాయ్స్ ఒకటి చూడండి, నేను ఇక్కడైతే సెట్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ ట్యాబ్ గ్రావిటీ ఏమో స్టార్ట్ తీసుకోండి. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే మనకు స్క్రోల్బుల్లో ఉన్నప్పుడు, అంటే మనకి ఎక్కువ ట్యాబ్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మీరు ఇలా తీసుకోవాలి ఫస్ట్. అండ్ ట్యాబ్ మోడ్ ఏమో స్క్రోలబుల్, ట్యాబ్ ఇండికేటర్ ఇది ఫాల్స్. అండ్ టెక్స్ట్లు అంటే క్లిక్ చేసినప్పుడు వాటికి ఉండే టెక్స్ట్లు అయితే ఇవి ట్యాబ్ సెలెక్టెడ్గా. ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం, ఇప్పుడే మనం పెట్టట్లేదు కాబట్టి ట్యాబ్స్ ఫస్ట్ మనం టెస్ట్ చేస్తాం. అది ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ట్యాబ్ ఐటమ్స్ అని ఉంటాయి. ట్యాబ్ ఐటమ్ మ్యాచ్ పేరెంట్ వ్రాప్ కంటెంట్, ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఏంటంటే హోమ్ మీకు కనబడుతుంది కదా హోమ్. ఇక్కడ ట్యాబ్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఏమో వైట్ ఉంది. అండ్ నేను క్లోజ్ చేసి ఇక్కడ మనకు మొత్తం 5 కావాలి. అండ్ ఓకే, ఫస్ట్ ఏమో హోమ్, నెక్స్ట్ ఏమో వీడియోస్, ప్లేలిస్ట్, సబ్స్క్రిప్షన్స్ అండ్ ఫైనల్గా అబౌట్. అండ్ ఈ 5 అయితే మనకు కావాలి. మన డిజైనింగ్ కూడా ఇలా ఉంటుంది. అండ్ ఇది మన ట్యాబ్ లేఅవుట్. అండ్ ఒకసారి మొత్తం కిందకి వచ్చే ఈ యాప్ బార్ లేఅవుట్ కింద ఇక్కడ వ్యూ పేజ్ అనేది ఉంటుంది. మ్యాచ్ పేరెంట్ ఇక్కడ బిలో కాదు గైస్, బిహేవియర్ ఏంటంటే యాప్ బార్ లేఅవుట్ స్క్రోలింగ్ వ్యూ. అండ్ ఇది తీసుకోండి. ఐడి ఒకటి తీసుకోండి. వ్యూ పేజ్ మేము ఇక్కడ చూస్తే మనకు కరెక్ట్గా అయితే ఫిట్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇది ఓవరాల్గా డిజైన్. మనం అయితే ఇప్పుడు ఛానల్ డాష్ బోర్డ్కి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయగల, ఇది మాత్రం ఇలా ఉంచేస్తే సరిపోతుంది. ఇక్కడ అకౌంట్ యాక్టివిటీ రండి. ఇక్కడ అకౌంట్ యాక్టివిటీలో చెక్ యూజర్ హ్యావ్ ఛానల్ ఉంది కదా, ఈ టోస్ట్ మెసేజ్ తీసేసి మనం ఇక్కడ ఇంటెంట్ రాద్దాం. ఎందుకంటే ఒకవేళ యూజర్కి ఛానల్ ఉంటే మనం ఆ ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మనం మెయిన్ యాక్టివిటీకి వెళ్తాం. ఇంటెంట్ న్యూ ఇంటెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది అకౌంట్ యాక్టివిటీ డాట్ దిస్ అండ్ మెయిన్ యాక్టివిటీ డాట్ క్లాస్. అండ్ ఇక్కడ ఇంటెంట్ పుట్ ఎక్స్ట్రా. ఫస్ట్ ఏమో టైప్ పంపిస్తాం. ఈ టైప్ ఏంటంటే ఛానల్, స్టార్ట్ యాక్టివిటీ, ఇంటెంట్. అండ్ ఇప్పుడు మెయిన్ యాక్టివిటీతో ఓపెన్ చేయండి. ఈ మెయిన్ యాక్టివిటీలో ఫస్ట్ మీరు ఇక్కడ ఫ్రాగ్మెంట్ ఉంటుంది, ఫ్రాగ్మెంట్ తీసుకోండి. అండ్ మళ్ళీ స్క్రోల్ చేసుకొని ఇక్కడికి రండి. స్క్రోల్ చేసుకొని వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రైవేట్ వైడ్ షో ఫ్రాగ్మెంట్స్, ఇది ఒక మెథడ్. ఇక్కడ మనం ఫ్రాగ్మెంట్ షో చేస్తాం. అండ్ ఇక్కడ ఇక్కడ స్ట్రింగ్ ఒకటి తీసుకోండి. టైప్ గెట్ ఇంటెంట్ గెట్ స్ట్రింగ్ ఎక్స్ట్రా, అక్కడ టైప్ తీసుకున్నాం కదా దాన్ని ఇక్కడ చేయండి. ఇఫ్ టైప్ ఈక్వల్ టు నాట్ నల్
అండ్ ఇక్కడ టైప్ ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్ ఒకటి తీసుకుందాం. స్విచ్ ఇక్కడ టైప్ స్విచ్ ఎప్పుడైనా తీసుకున్నా సరే గుర్తుపెట్టుకోండి కేసెస్ వస్తాయి అందులో. కేస్ ఫస్ట్ ఏంటంటే ఛానల్. ఈ ఛానల్ ఎక్కడ ఉందంటే మనం ఇక్కడ ఆల్రెడీ పంపించాం కదా ఒక కీ వాల్యూని. దీన్ని కాపీ చేయండి, ఇక్కడ మెయిన్ యాక్టివిటీలో పేస్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఫ్రాగ్మెంట్ ఉంది కదా, ఫ్రాగ్మెంట్ ఇక్కడ మనం ఆల్రెడీ ఛానల్ డాష్బోర్డ్లో ఇది ఉంచమని చెప్పాను. ఇప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి. ఫ్రాగ్మెంట్ ఛానల్ ఫ్రాగ్మెంట్ ఛానల్ డాష్బోర్డ్ న్యూ ఇన్స్టెన్స్ ఇది మనకు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్రేక్ చేసేయండి. ఓకే గైస్, అండ్ ఇక్కడ ఒక ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ తీసుకోండి. ఇఫ్ ఫ్రాగ్మెంట్ నాట్ నల్, ఫ్రాగ్మెంట్ కూడా నాట్ నల్ అయితే ఇక్కడ మనం ఫ్రాగ్మెంట్ మేనేజర్ ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఫ్రాగ్మెంట్ మేనేజర్ గెట్ సపోర్టెడ్ ఫ్రాగ్మెంట్ మేనేజర్, ఫ్రాగ్మెంట్ మేనేజర్ బిగిన్ ట్రాన్సాక్షన్ రీప్లేస్ చేసుకుంటాం r.id అంటే ఫ్రేమ్ లేఅవుట్ ఏదైతే ఉందో మనం నావిగేషన్కి ఏదైతే చేసామో అంటే ఇక్కడ సెలెక్టెడ్ ఫ్రాగ్మెంట్ ఉంది కదా, ఇక్కడ సేమ్ మనం ఇక్కడ ఫ్రాగ్మెంట్ మేనేజర్ని యూజ్ చేయొచ్చు, ఫ్రాగ్మెంట్ ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. మనం ఫ్రేమ్ లేఅవుట్ ఏదైతే తీసుకున్నామో దాన్ని యూజ్ చేసి ఇప్పుడు చేస్తాం, దాన్ని రీప్లేస్ చేస్తాం దేనికి, ఈ ఫ్రాగ్మెంట్కి. ఈ ఫ్రాగ్మెంట్ అంటే ఏంటి, ఛానల్ డాష్బోర్డ్. అండ్ ఇక్కడ కమిట్ ఫైనల్గా అండ్ కమిట్. ఓకే గైస్, ఇది కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఎల్స్ వస్తే ఒక టోస్ట్ మెసేజ్ సంథింగ్ వెంట్ రాంగ్ అని. అండ్ ఓకే గైస్, ఇప్పుడు ఇది ఈ షో ఫ్రాగ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆన్ క్రియేట్లో రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఎక్కడైనా మీరు రాసుకోండి ఆన్ క్రియేట్లో షో ఫ్రాగ్మెంట్స్. అండ్ ఫైనల్గా మనకైతే ఇప్పుడు ఒకటి కావాలి గైస్, ఏంటంటే మనమైతే చేంజ్ చేస్తాం బట్ ఆల్రెడీ మనకి మెయిన్ యాక్టివిటీలో ఒక టూల్ బార్ అయితే ఉంది, చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీకు ఇక్కడ టూల్ బార్ ఉంది, యాప్ బార్ ఉంది. ఆల్రెడీ మనం దాంట్లో కూడా టూల్ బార్ యాప్ బార్ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఇది రిమూవ్ అయిపోవాలి. కాబట్టి ఫస్ట్ మనం ఈ యాప్ బార్ని తీసుకుందాం. ఇక్కడ మీరు యాప్ బార్ లేఅవుట్ ఉంది కదా, యాప్ బార్ లేఅవుట్ ఇక్కడ యాప్ బార్ లేఅవుట్ ఫైండ్ వ్యూ బై ఐడి యాప్ బార్. అండ్ దీన్ని ఎక్కడంటే మీరు ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అయితే ఉంటాయి, సెలెక్టెడ్ ఫ్రాగ్మెంట్స్. ఇక్కడ సెలెక్టెడ్ ఫ్రాగ్మెంట్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు యాప్ బార్ లేఅవుట్ సెట్ విజిబిలిటీ గాన్ అండ్ అలాగే సారీ గైస్ ఇక్కడ గాన్ కాదు, ఇక్కడ వ్యూ విజిబుల్ అండ్ ఇది కాపీ చేయండి. అండ్ ఇక్కడ ఇది ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో ఇక్కడ గాన్. అండ్ సేమ్ ఇంకోటి ఉంటుంది, అది ఏంటంటే చూపిస్తాను చూడు. ప్రైవేట్ బార్ సెట్ స్టేటస్ బార్ కలర్, నాకు స్ట్రింగ్ తీసుకోండి కలర్. అండ్ ఇక్కడ ఇఫ్ బిల్డ్ వర్షన్ కోడ్ ఇక్కడ వర్షన్ కోడ్ కాదు, వర్షన్ ఎస్డీకే ఎంటర్ ఉంటుంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బిల్డ్. అండ్ ఇక్కడ వర్షన్ కోడ్స్ అని ఉంటాయి. ఇప్పుడు వర్షన్ కోడ్స్ లాలీపాప్ ఇది సాటిస్ఫై అయితే ఇక్కడ మనం ఇక్కడ యాప్ అనకూడదు, విండో మేనేజర్ విండో సరిపోతుంది. విండో గెట్ విండో అండ్ ఇక్కడ విండో ఇక్కడ యాడ్ ఫ్లాగ్స్లో విండో మేనేజర్ లేఅవుట్ ప్యారమ్స్ ఫ్లాగ్ డ్రా సిస్టమ్ బార్ బ్యాక్గ్రౌండ్స్ ఇంకా ఇది. అండ్ మళ్ళీ విండో సెట్ స్టేటస్ బార్ కలర్ అండ్ ఇక్కడ కలర్ డాట్ పార్స్ కలర్ ఇక్కడ స్ట్రింగ్ ఏంటంటే కలర్. అండ్ ఇక్కడ మనం సెట్ స్టేటస్ బార్ కలర్ ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే వైట్ తీసుకుంటాం. సేమ్ షో ఫ్రాగ్మెంట్స్లో ఏం తీసుకుంటాం అంటే సెట్ స్టేటస్ బార్ కలర్ వచ్చేసి
రెడ్ తీసుకుంటాం కాబట్టి హ్యాష్ట్యాగ్ గైస్ ఈ వీడియో లెంగ్తీగా ఉండొచ్చు బట్ మీరు అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ ఇది గైస్ ఓవరాల్గా మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. అండ్ దానికంటే ముందు ఏంటంటే మనం డేటాని రిట్రీవ్ చేయాలి గైస్, ఎందుకంటే ఇక్కడ మనకి ఛానల్ నేమ్ అని ఉంది కదా, దీన్ని రిట్రీవ్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇక్కడ ఛానల్ నేమ్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. అండ్ దాని ముందు ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ వ్యూ యూజర్ ఛానల్ నేమ్, ఇక్కడ యూజర్ ఛానల్ నేమ్, అండ్ దీనికి మనం టెక్స్ట్ అంటే మన డేటాబేస్ నుంచి రిట్రీవ్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఒక డేటాబేస్ రిఫరెన్స్ జస్ట్ మీకు చూపిస్తాను గైస్. ఫైర్బేస్ డేటాబేస్, గెట్ ఇన్స్టెన్స్, గెట్ రిఫరెన్స్ అండ్ చైల్డ్ వచ్చేసి ఛానల్స్ అండ్ రిఫరెన్స్, ఇక్కడ చైల్డ్, ఇక్కడ ఫైర్బేస్ ఆర్ గెట్ ఇన్స్టెన్స్, గెట్ కరెంట్ యూజర్, గెట్ యూఐడి, యాడ్ వాల్యూ ఇంట్లెస్, న్యూ వాల్యూ ఇంట్లెస్. ఒకవేళ స్నాప్ షాట్ కనుక ఎగ్జిస్ట్ అయితే మనం డేటా తీసుకుంటాం. స్ట్రింగ్ మనకు ఫస్ట్ అయితే ఛానల్కి ఏమి ఇచ్చో చూద్దాం. అండ్ ఇది మన డేటాబేస్లో చూడండి ఛానల్ నేమ్ అని ఇచ్చాం. ఇక్కడ ఛానల్ నేమ్ కనబడుతుంది కదా, ఛానల్ నేమ్ ఫస్ట్ ఇక్కడ నేమ్ తీసుకున్నాం, స్నాప్ షాట్ డాట్ చైల్డ్ ఛానల్ నేమ్, గెట్ వాల్యూ టు స్ట్రింగ్. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో యూజర్ ఛానల్ నేమ్, సెట్ టెక్స్ట్ అండ్ ఇక్కడ నేమ్. ఓకే గైస్ అయిపోయింది. అండ్ ఇది క్లోజ్ చేసేయండి. తర్వాత మనం ఏంటంటే కోడ్ అనేది నీట్గా రాసుకుందాం. ప్రస్తుతానికి సరిపోతుంది. గెట్ మెసేజ్ ఒకసారి అయితే రన్ చేసేద్దాం. ఓకే గైస్ ఇక్కడ చూడండి మన యాప్ అయితే రన్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ మన ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేస్తాను. అండ్ ఎవరు ఛానల్ ఉంది దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఇది మన ఛానల్ నేమ్ అండ్ అలాగే వీడియోస్ అండ్ అబౌట్ ఛానల్స్ అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ మనకి. నెక్స్ట్ ఏంటంటే నేను ఫ్రాగ్మెంట్స్ని ఎలా యాడ్ చేయాలని చెప్తాను గైస్. ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే గైస్ మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేనైతే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను.